నేనంటే నచ్చని వాళ్ళు అనుకుంటుండొచ్చు ఈ వీడియో చూసి, ఈ టిక్కులాడి టిక్ టాక్ మనీ ఎటో మళ్ళీ రెడీ అయింది అని అనుకోండి. అనుకుంటే నాకేంటి, మీరేమన్నా తెచ్చిపెట్టేది లేదు, నేను తినేది అయినా మీరు అనుకుంటే నాకేంటిలే, మా ఫాలోవర్స్కి నేను చెప్పుకుంటున్నా. ఇవాళ కూడా నేనైతే ఫంక్షన్కి వెళ్తున్నా. ఏ ఫంక్షన్కి, ఎక్కడి ఫంక్షన్కి అనేది వీడియో ఎండింగ్లో అయితే చెప్తా చూడండి. వీళ్ళది సొంత ఊరేమో లత్తిపురం, ఫంక్షన్ చేసేదేమో వెల్టూర్ గేట్ దగ్గర. డిండి దాటేసి పోవాలి వెల్టూర్ గేట్ దగ్గరికి. నేనైతే ఫస్ట్ టైం పోవడము. ఇంకేముంది, ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చినాం. బాగున్నావా అత్తమ్మ అని ఫంక్షన్ చేసేటామా పలకరించింది. బాగున్నారా, మీరు బాగున్నారా అని మేమైతే ఇక్కడ ఫోటోలు దిగుతున్నాం. ఇంతకీ ఫంక్షన్ ఎవరిదంటే బొజ్జక్క తెలిసే కదా అందరికీ. బొజ్జక్క వాళ్ళ మనవరాలది, బిడ్డ పిల్లది. ఎర్ర కవర్ పట్టుకున్నామనేమో బొజ్జక్క వాళ్ళ చిన్న కూతురు, ఫంక్షన్ చేసేటామా పెద్ద కూతురు. ముందు నిలబడ్డ చిన్న పాప ఎర్ర కవర్ పట్టుకున్నామా కూతురు. నన్ను గుర్తుపట్టి బాగున్నవా నానమ్మ అని నా ముందుకు వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ అమ్మాయి పలకరించి నా దగ్గరికి వచ్చినందుకు. బొజ్జక్క నాకు ఆడబిడ్డ అవుతుంది, వాళ్ళ కూతుర్లు కోడన్లు అవుతారు. మరి బొజ్జక్కకు మనవరాలు అయినప్పుడు నాకు కూడా మనవరాలే కదా. బొజ్జక్కనేమో అమ్మమ్మ అవుతుంది, నేనేమో నానమ్మనైతా. అందుకే ఆ చిన్న బుజ్జి నా దగ్గరికి వచ్చింది, హాయ్ నానమ్మ అని. ఎందుకంటే నా మనవరాలు కదా. నేనైతే ఈ ఫంక్షన్కి చిట్టి తల్లిని టోనీని అయితే తీసుకురాలేదు. ఎందుకంటే ఎండలు మస్తు ఎండలు కొడుతున్నాయి, ఇంకా బస్సుల సీట్లు కూడా దొరకట్లేవు. అందుకే మళ్ళీ ఎంపటే రిటర్న్ అయ్యేది కదా అనేసి పిల్లల్ని అయితే తీసుకురాలేదు. ఫస్ట్ రాగానే కట్నం వేసినాం, స్టేజ్ ఎక్కి ఫోటోలు దిగినాం, అందరం కలిసి అన్నం తిన్నాం. ఇంకేముంది, ఇక్కడనైతే ఒక చిన్న డ్యాన్స్ చేస్తున్నాం. నాకైతే అసలు డ్యాన్స్ రాదు, ఏదో అట్లా వేస్తున్నా సరదాగా. కొద్దిసేపు అయినా మేమైతే బాగానే ఎంజాయ్ చేసినాం. చిరాన్ డ్యాన్స్ అయితే వేసి ఇంకా నేను బొజ్జక్క ఫోటోలు అయితే దిగినాం. ఫోటోలు దిగి ఇంకా మేమైతే ఎంపటే రిటర్న్ అయినాం. ఎందుకంటే మా ఊరు సైడ్ అయితే ఆటోలు దొరకవు, మళ్ళీ చీకటి అయితే ఇబ్బంది అవుతుంది అనేసి మేమైతే ఎంపటే రిటర్న్ అయినాం. ఇంకా నేను బొజ్జక్కనైతే ఫోటోలు దిగుతున్నాం. ఐ లవ్ యూ బొజ్జక్క అని నేను ఫ్లవర్ ఇస్తుంటే నేనేమనాలి అని అంటుంది బొజ్జక్క. గుర్తుపట్టిరు కదా, వీడియో మొత్తం చూస్తురు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కానీ నా సారీ ఎలా ఉంది, బాగుందా? ఆ వీడియో ఏ ఊరికి వెళ్ళి చూస్తురు అనేది కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్క మా పెద్ద మామ బిడ్డ, మేము వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఒక్కింటోళ్ళం అన్నట్టు.